హలో ఫ్రెండ్స్! ఈ కథ విన్నారా? మనలో చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది. ఎందుకంటే ప్రయత్నాలు చేస్తూ పోతున్నాం కానీ ఫలితాలు కనిపించట్లేదు అని. అదృష్టం అనేది మన వెంటే ఉంటుంది. కానీ మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది ఎప్పుడొస్తుంది అని. అయితే నిజం ఏంటంటే అదృష్టం ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి పోదు. ఒకసారి వచ్చిందంటే మనం చేసిన ప్రతి పని మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఒక గురువు దగ్గర ఒక శిష్యుడున్నాడు. చాలా సంవత్సరాల పాటు శ్రమించాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి లేచి ధ్యానం చేసేవాడు, చదువుకునేవాడు. తన జీవితాన్ని మార్చుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ ఏమీ జరగటం లేదు, ఏ మార్పు రావటం లేదు అనుకున్నాడు. అప్పుడు గురువుగారు, "నీకు తెలియకుండా నీలో చాలా మార్పు జరుగుతుంది. కానీ అది నీకు బయటకి కనపడదు. లోలోపల జరగాల్సింది జరిగిపోతుంది. భవిష్యత్తు మారిపోతుంది. తెలుసుకో" అన్నాడు. "దీని గురించి నీకొక కథ చెప్తాను విను" అని గురువుగారు చెప్పారు. ఒకసారి ఒక పేద రైతు తన పొలాన్ని 5 ఏళ్లుగా సాగు చేస్తూ ఉన్నాడు. కానీ పంటలు రావటం లేదు. అంతా వదిలేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న మిత్రుడు ఆ పొలాన్ని తీసుకొని సాగు మొదలుపెట్టాడు. ఒక నెలలోనే భూమి సరికొత్త ఫలాలు ఇచ్చింది. అప్పుడు రైతుకు తెలిసింది, ఓకే, నేను ఇంకొంచెం ముందుగానే మేల్కొన్ ఉండాల్సింది. తన విజయం ఒక మెట్టు ముందుగా ఆగిపోయింది. అయితే అతడేం చేశాడు, ఆ విజయాన్ని అందుకోక ముందే అది వదిలేసేశాడు. ఇది ఒక పాఠంలాగా మారిపోయింది అతనికి. తను నేర్చుకున్నాడు. ఒక్క క్షణం మన ఆత్మవిశ్వాసం నిలబడితే అదృష్టం మన ఆత్మ వె మన మన గూటికి వస్తుందండి ఖచ్చితంగా. ఓకేనా? ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయం, ఒక మంచి దృక్కోణం మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ ప్రయత్నాన్ని ఎప్పటికీ విడవకండి. ఖచ్చితంగా మీరు వెళ్ళే దారిని నమ్మండి. మీకు కాలం కలిసి వస్తుంది. కాకపోతే మీరు కొంచెం సమయం కేటాయించాలి దానికోసం. దానికోసం మీరు సిద్ధంగా కూడా ఉండాలి. అప్పుడే మీరు నిజంగా విజయాన్ని పొందినట్టు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మీ జీవితంలోకి రాబోయే అదృష్టాన్ని ఆహ్వానించండి. ఏది ఆలోచించొద్దు. ఖచ్చితంగా మీపై మీరు నమ్మకం ఉంచండి. గడిచిపోయిన విషయాల గురించి అస్సలు ఆలోచించకండి. ఒక్క క్షణం కూడా వృధా చేయకండి. మీ లోపల ఉన్న శక్తి అంతటిని బయటకు తీయండి. అదృష్టం దానంతట అదే వస్తుంది. ఈ వీడియోలో మీకు నచ్చిన ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నేను ఇలాగే మీకు ఇంకా మంచి మంచి కథలు అన్నీ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలాగా అన్ని విధాలుగా నేను మీకు ప్రయత్నిస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ పేరు ఈ కథ విన్నారా? ఓకేనా ఫ్రెండ్స్? ప్రతిరోజు ఒక కథతో మీ ముందుకి తప్పకుండా వస్తాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.